భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. దుబాయ్ లీక్స్ అని ఒక ఒక రిపోర్ట్ వచ్చిందండి. అదేంటంటే దాని ప్రకారం దుబాయ్లో ఎవరెవరికి ఎంతంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇండియన్ ఆరిజిన్ వాళ్ళకి ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, పాకిస్తానీ వాళ్ళకి ఎంత ఉన్నాయి ప్రాపర్టీస్. దుబాయ్లో ప్రాపర్టీస్ అంటే ఎలా ఉంటాయండి? విల్లాస్ ఉంటాయండి, లేకపోతే షాపింగ్ మాల్ కొనుక్కోవచ్చు మీరు, లేదంటే మీరు అక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు. ఒక బార్ కొనుక్కోవచ్చు, ఒక హోటల్ కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. సో దుబాయ్ ప్రాపర్టీస్ అంటే అలా ఉంటాయండి. సో ఈ ప్రాపర్టీస్ మన ఇండియన్స్ ఆరిజిన్ వాళ్ళకి 32,000 పైచిలకు ఉన్నాయి. అది టాప్ ర్యాంకింగ్. ఇండియన్సే టాప్ ర్యాంకింగ్ అన్నట్లు. అమెరికన్స్ కంటే కూడా మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. 32,000 ప్రాపర్టీస్. సరే, బాగుంది, చాలా మంచిది. కానీ ఎవరెవరికి ఉన్నాయండి? బిజినెస్ మెన్కి ఉన్నాయి. బేసిక్లీ బిజినెస్ మెన్. దాంట్లో దొంగతనాలు చేసిన బిజినెస్ మెన్ లైక్ నీరవ్ మోడీ అలాంటి వాళ్ళకి కూడా ఉన్నాయి ప్రాపర్టీస్. అంటే కరప్షన్ ఛార్జెస్లో బయట పారిపోయిన వాళ్ళకి కూడా ఉన్నాయి. సరే, ఇది మరి పాకిస్తాన్ వాళ్ళు ఎవరికి ఉన్నాయండి అంటే వాళ్ళ ప్రెసిడెంట్కి, జర్దారీ వాడికి, ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్, షాబాజ్ షరీఫ్ ఇద్దరికి, వాళ్ళ చుట్టాలకి, తర్వాత ఏమో అంతకుముందు ఎవడో పర్వేజ్ ముషారఫ్ అని దొంగ ఉండేవాడు కదా, వాడు డిక్టేటర్, వాడికి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాడు చచ్చాడు ఇప్పుడు, కాకపోతే వాడి ప్రాపర్టీస్ దుబాయ్లో చాలా ఉన్నాయి. సో అలాగా ఆ పాలిటీషియన్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి, తర్వాత ఆర్మీ ఆఫీసర్స్కి విపరీతంగా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎందుకంటే 12,000 పైచలకు, 12,500 600 ప్రాపర్టీస్ ఉన్నాయి పాకిస్తాన్. సారీ, 17,000 ప్రాపర్టీస్ పాకిస్తాన్. సో వాటి వర్త్ ఎంత అనుకున్నారు? నెట్ వర్త్ $12.5 బిలియన్ అంటే యుఎస్ డాలర్స్లో $12.5 బిలియన్. అంటే మీరు యాక్చువల్గా చెప్పాలంటే అది ఆ డబ్బులు కానీ పాకిస్తాన్కి పంపించేస్తే వాళ్ళ ప్రజలందరూ హ్యాపీగా 2 ఏళ్ళ పాటు తినచ్చండి. 2-3 ఏళ్ళ పాటు తినేచ్చు. వాళ్ళకి కావాల్సిన చపాతీలు, రోటీలు అన్నీ కూడా వచ్చేస్తాయి. మంచి డెవలప్మెంట్ కూడా చేయొచ్చు కావాలంటే. సో బేసిక్గా ఏం చేశారు వీళ్ళ దొంగల్లాగా కొండలకల్లాగా దోచుకుని ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి పాకిస్తాన్ నుంచి దుబాయ్లో పెట్టారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చైనా వాడు ఇచ్చిన అప్పుల నుంచి వచ్చాయి. ఆ చైనా వాడు ఇచ్చిన అప్పులు తీర్చలేక గవర్నమెంట్ ఏడుస్తున్నారు. సో ఇదండి వాళ్ళు చేసిన లీడర్స్ కరప్ట్గా ఉంటే ఒక కంట్రీ, ఒక దేశం ఎలా భ్రష్ట పట్టిపోతుందో కళ్ళకు కనపడేటట్టు మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద పాకిస్తాన్ని చూసుకోవాల్సి. సో బేసిక్గా కరప్షన్ టాప్ లెవెల్లో చాలా ఎక్కువ ఉందండి. అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఆ లెవెల్లో పొలిటీషియన్స్, ఆర్మీ మెన్, పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళందరికీ కూడా విపరీతమైన కరప్షన్ ఉంది. వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా దుబాయ్లో ఉన్నాయి. సో అదే లెక్కలో మీరు ఇండియాని కంపేర్ చేస్తే ఒకప్పుడు ఇలాగే ఉండేది. మంది కూడా ఒకప్పుడు మన కాంగ్రెస్ పాలించినప్పుడు మన లీడర్స్ చాలా డబ్బులు వేసేసుకున్నారు. చిదంబరం, కాకపోతే వాళ్ళు దుబాయ్లో పెట్టకపోయినా ఇంగ్లాండ్లో పెట్టుకున్నారు. మన వాళ్ళు ఇంగ్లాండ్ అక్కడ బాగా పెట్టారు. ఫారిన్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. కాకపోతే ఇండియాలో కూడా పెట్టుకుంటే సేఫ్. ఎందుకంటే ఇండియాలో మన అంత రాజకీయం లేదు పాకిస్తాన్. సో ఇండియా డబ్బులంతా తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టి పారిపోదాం అన్న చూడలేదు. సో ఇండియాలోనే పెడితే ఏమవుతుంది? కొంత ఎకానమీ మంది బూస్ట్ అవుతుంది. ఇప్పుడు మన మినిస్టర్ ఉన్నాడు, లోకల్ మినిస్టర్, వాడు ఒక 100 ఎకరాల్లో లేకపోతే ఒక కంపెనీ పెడతాడు. ఆ కంపెనీలో షేర్లు పెట్టుకుంటాడు. సో లేకపోతే ఒక 1000 ఎకరాలు కొనుక్కుంటాడు. వాడు విల్లా కట్టుకుంటాడు. 1000 ఎకరాలు అంతా ఉండదండి ఇండియాలో. 50 ఎకరాలు 100 ఎకరాలు కొనుక్కుంటాడు. దాంట్లో ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. హ్యాపీగా ఉంటాడు. వాడు పదవి పోయినా కూడా ఎకానమీ రన్ అవుతుంటుంది. మన దేశంలోనే పెట్టుబడి పెడితే. అదే తీసుకెళ్ళి అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో పెడితే అది కొంచెం పడవచ్చు, కంట్రీ నాశనం అయిపోతుంది. సో బేసిక్గా ఇండియాకి సేఫ్ గార్డ్ అంటే మన ఇండియా మీద కొంచెం ఇంకా వాళ్ళకి నమ్మకం ఉంది. పాలిటీషియన్స్కి వాళ్ళ మీద వాళ్ళ దొంగలే, కానీ కొద్ది మన దేశాన్ని, మన ప్రజల్ని నమ్మి ఇక్కడే పెట్టుబడులు పెట్టారు. వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా లోకల్గానే ఉంటాయి. సో దానివల్ల కొద్దిగా బెటర్. సో బేసిక్గా ఇప్పుడు ఈ దుబాయ్ లీక్స్ వల్ల వచ్చింది ఏంటంటే పాకిస్తాన్ తాలూకా
దేశద్రోహ కార్యకలాపాలు ఎలా జరిపారు. దేశద్రోహులు ఎవరండి? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఆర్మీ చీఫ్స్ వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి ద్రోహం చేసి పాకిస్తాన్కి దగ్గర అంటే వీళ్ళు ఎవడు మన చైనా వాడు సిపెక్ అని ఇది అని చెప్పే ప్రాజెక్ట్స్ తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా వీళ్ళు లంచాల కింద తీసుకుని దాన్ని తీసుకెళ్ళి బయట ఎక్కడో వాళ్ళు ప్రాపర్టీస్ కొంటున్నారు. ఇంగ్లాండ్లోను దుబాయ్లోను. దుబాయ్ లీక్స్లో అయితే మనకి ఇన్ఫర్మేషన్ దుబాయ్ గురించి చెప్తున్నాం. సో దుబాయ్లో మెయిన్గా 17,000 ప్రాపర్టీలు ఉన్నాయి. దాని వాల్యూ $12.5 బిలియన్ అండి. ఇది పాకిస్తాన్ యొక్క నిర్వాకం. జై శ్రీరామ్.